నమస్తే అండి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనుంది. అమెరికా పెద్ద ఎత్తున సేనలు ఇరాన్ చుట్టూ మోహరిస్తోంది. ఇప్పటికే యూఎస్ అబ్రహాం లింకన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ని పశ్చిమాసియాలో డిప్లాయ్ చేయటం జరిగింది. అలానే యూఎస్ జెరాల్డ్ ఫోర్డ్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ని కూడా పంపిస్తున్నారు. దాదాపు 2002, 2003 ఇరాక్ ఇన్వేజన్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున సేనలు మోహరించడం ఇదే మొట్టమొదటిసారి. అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుందా? ఇరాన్ ప్రతిస్పందిస్తుందా? అన్న దాని మీద చాలా చర్చ నడుస్తోంది. అసలు అమెరికాకి ఏం కావాలి ఇరాన్ నుంచి? ఒకటి, సాధారణంగా అందరూ చెప్పేదేంటంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేయాలి అని అమెరికన్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇటీవల కొద్ది కాలం క్రితమే అమెరికా పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడులు చేసింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని మేము ధ్వంసం చేశామని చెప్పింది. అలాంటప్పుడు కొత్తగా మళ్ళీ యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకొస్తోంది అని చాలా మంది అడగటం జరుగుతోంది. మరో పక్కన తీసుకుంటే కనుక అసలు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని దెబ్బతీయటమే కాకుండా, ఇరాన్ పూర్తి మిలిటరీ వ్యవస్థని చిన్నాభిన్నం చేయాలని కూడా అమెరికా ఆలోచిస్తోందా అని చాలా మంది చెప్పడం జరుగుతోంది. లేదా అక్కడున్నటువంటి రెజీమ్‌ని మార్చేయాలా? ఇస్లామిక్ రెజీమ్ అయతుల్లా అలీ ఖమేని ఎవరైతే ఆధ్వర్యంలో అక్కడ ఒక ప్రభుత్వం ఉందో దాన్ని పడేసి కొత్త ప్రభుత్వం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందా? అని చాలా మంది ప్రశ్నలు అడగటం జరుగుతోంది. ఎగ్జాక్ట్‌గా అమెరికా ఏం సాధిస్తుంది? ఒకవేళ నిజంగా రెజీమ్ కనుక పడిపోతే, ప్రభుత్వ మార్పొస్తే అది ఎవరొస్తారు అన్న దాని మీద ఇంకా మనకి క్లారిటీ లేదు. మనం చూసాం కొద్ది నెలల క్రితమే ఇరాన్‌లో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నడిచింది. నిరసనల ప్రదర్శనల నుంచే అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకొచ్చి ప్రొటెస్ట్ చేయటం నడిచింది. ఈ ప్రొటెస్ట్‌నన్నిటిని కంట్రోల్ చేశాము అనుకుంటున్న తరుణంలోనే ఇరాన్‌కి మరో ముప్పొచ్చిందిప్పుడు. అదేమిటంటే అమెరికా సేనలు పెద్ద ఎత్తున తన చుట్టూ ఉన్న దేశాలు లేదా పర్షియన్ గల్ఫ్‌లో మోహరిస్తోంది అమెరికా. ఇలా ఉండగా చుట్టుపక్కల దేశాలు కనుక తీసుకుంటే ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చెప్పాయంటే అమెరికా క్లియర్‌గా మీరు యుద్ధం చేసుకుంటారా? ఇరాన్‌తో చేయరా అన్నది అది మీ ఇష్టం. కాకపోతే మీరు యుద్ధం చేయదలుచుకుంటే గనక మా ఎయిర్ స్పేస్‌ని వాడాల్సిన అవసరం మీకు లేదు. వాడకూడదు అని కూడా చెప్పారని వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా చుట్టుపక్కల దేశాలు కూడా చాలా మంది ఇరాన్‌కి, అమెరికాకి మధ్య మధ్యవర్తిత్వం వహించి యుద్ధం ఆపాలి అని ప్రయత్నిస్తున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇంత పెద్దగా సేనలు మోహరించిన తర్వాత ఒక ఎటువంటి అగ్రీమెంట్ లేకుండా డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతారా? చూద్దాం. థాంక్ యూ.